ఓకే. సో ఒకసారి శరత్ గారు విషయం తీసుకుందాం. శరత్ గారు నమస్కారం అండి. నమస్కారం. అసెంబ్లీలో చర్చించాలా జనరల్గా రిపోర్ట్స్ మీద? ఇప్పుడు గతంలో అయోధ్య విషయంలో లిబర్హాన్ కమిషన్ వేశారు, ఇట్లా అసెంబ్లీలో చర్చించిన సందర్భాలు ఉన్నాయా కమిటీ రిపోర్ట్స్ మీద? బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు దాట్, రామచంద్ర నాయక్ కి కంగ్రాచులేషన్స్. ఆయన డిప్యూటీ స్పీకర్ గా ఈసారి ఎన్నుకుంటారని తెలిసింది. అసలు యాక్చువల్ అయితే అకార్డింగ్ టు మీ లంబాడాలకు చాలా అన్యాయం జరిగింది ఈ మంత్రివర్గంలో. అసలు ఆయన మంత్రి చేస్తే ఇంకా ఎక్కువగా నియోజకవర్గ ప్రజలకు, జిల్లా ప్రజలకు ఉపయోగపడేది. కానీ లంబాడాలకు న్యాయం చేసే ఆలోచన రేవంత్ రెడ్డికి లేదు అనేది మనకు క్లియర్ గా తెలిసిపోతుంది. ఓ డిప్యూటీ స్పీకర్ పోస్టు అది ఎందుకు పనికిరాదు. స్పీకర్ కూర్చుంటే డిప్యూటీ స్పీకర్ ఎప్పుడు నా అవకాశం వస్తా అని ఎదురు చూసే పోస్టు. తర్వాత రెండోది భరత్, ఈ కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ కింద ఏదైతే రిపోర్ట్స్ వస్తాయో దే ఆర్ అడ్వైజరీ ఇన్ నేచర్. దే డోంట్ హ్యావ్ ఎనీ పవర్ వాట్స్ ఎవర్ టు పిన్ పాయింట్ ఆర్ రాదర్ టు రికమెండ్ ఎనీ యాక్షన్ అగైన్స్ట్ ఎనీబడి. అల్టిమేట్లీగా ఈ రిపోర్టును యాక్సెప్ట్ చేసినాము అని మంత్రివర్గం చేసిన తర్వాత ఈనాడు అసెంబ్లీలో దీని మీద చర్చ అవసరం లేదు. ఎందుకంటే క్యాబినెట్ కు అన్ని రకాల అధికారాలున్నాయి. ఒకవేళ క్యాబినెట్ దృష్టిలో కూడా ఈ రిపోర్టులో ఫలానా వ్యక్తులు అన్యాయం చేసినారు, అక్రమాలకు పాల్పడ్డారు, ఈ రకంగా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారు, రాష్ట్ర ఖజానాకి ఇంత నష్టం జరిగింది అని అంటే నిజంగా చిత్తశుద్ధి ఉండి కాలయాపన లేకుండా అవినీతి పరులకు శిక్ష పడాలి అని అంటే దీన్ని అసెంబ్లీలో పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకవేళ అసెంబ్లీలో కనుక పెట్టాలన్న ఆలోచన ఉంటే క్యాబినెట్ మీటింగ్ కంటే ముందు అంత ప్రిపరేషన్ అవసరం లేదు, అంత పెద్ద నోటు తీసుకురావాల్సిన అవసరం లేదు. ఆ నోటు మీద చర్చించి దాని మీద మళ్ళీ ప్రత్యర్థుల మీద బురద జల్లేటువంటి పని కూడా చేయాల్సిన అవసరం లేకుండే. కానీ ఒకటి మాత్రం చెప్పాలి, ఈనాడు అంటే నిష్పక్షపాతంగా కొంత సొసైటీలో ఒక మంచి పొలిటికల్ కల్చర్ కావాలని అనే వాళ్ళకు కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పొలిటికల్ డెవలప్మెంట్స్ ఉన్నాయి కదా, ఈ ప్రభుత్వం పనిచేస్తున్న విధానం చాలా బాధాకరంగా ఉంది. అంటే మొత్తం ఎన్నికైన కాలం అంతా ప్రత్యర్థి రాజకీయాలను దునుమాడము, ప్రత్యర్థులను నాశనం చేయడము, ఈ రకమైనటువంటి చర్చ చేయడం అనేది మాత్రం, ఈ రకమైన కార్యక్రమాలు చేయడం చాలా దుర్మార్గం. ఈ అసెంబ్లీ సమావేశాలు అంటే భరత్ 1983 నుంచి నేను అసెంబ్లీని కవర్ చేస్తున్నాను యాజ్ ఎ కప్ జర్నలిస్ట్ గా. ఉస్మానియాలో జర్నలిజం చదివి ఈనాడులో ఫస్ట్ చేరినప్పటి నుంచి ఎన్టీ రామారావును చూసినాను. ఆ తర్వాత ఎంతో మంది మహామహులైన ముఖ్యమంత్రులను చూసినాను, ఎన్నో శాసనసభలను కవర్ చేసినాను. కానీ ఇంత నిరర్థకంగా శాసనసభ జరిగినటువంటి సందర్భం ఎప్పుడూ లేదు భరత్. అసలు 10 రోజులలో 12 రోజులలో బడ్జెట్ సెషన్ కంప్లీట్ చేయడం అనేది అయితే మరీ ఘోరం. శాసనసభ తూతు మంత్రంలాగా జరుగుతుంది. ఆ జరిగినప్పుడు కూడా మీనింగ్ఫుల్. ఇప్పుడు కేసీఆర్ పీరియడ్ లో ఇంకా చాలా తక్కువ అసెంబ్లీ డేస్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో పర్లేదు. అది ఈ అసెంబ్లీని నెగ్లెక్ట్ చేయడం అనేది తెలుగుదేశం సాంప్రదాయం. తెలుగుదేశము ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అట్లనే చేసినాడు. చంద్రబాబు నాయుడు తర్వాత ఇక ఆయన తాను తూర్పుముఖే కదా కేసీఆర్, అక్కడి నుంచే వచ్చాడు కదా. అదే పద్ధతిని అవలంబించారు. అంటే జవాబుదారీతనము అనేది ప్రభుత్వం బాధ్యతగా తీసుకోకపోతే అసెంబ్లీని నెగ్లెక్ట్ చేస్తారు. దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ బీన్ టోల్డ్. మీరు కౌల్ అండ్ షెక్దర్ పార్లమెంటరీ ప్రొసీజర్స్ లో చదివితే అతను చాలా క్లియర్ గా చెప్తాడు. The accountability of the government can be tested only on the floor of the houses respectively, and the parliament and the assembly are the best forums to discuss about the problems of the people, future plans of the government, and also an opportunity will be given to the government to accept meaningful suggestions from the opposition parties. But here is a chief minister who doesn't want to recognize that there is an opposition party in the state. I am the whole and soul అనేటువంటి కాన్సెప్ట్ లో ఉన్నది. కాబట్టి రేపు అసెంబ్లీ సమావేశాలు కూడా ఏం జరగదు. ఉట్టిగానే కేసీఆర్ కుటుంబం మీద మన్ను పోసుకోవడము, తొడలు కొట్టుకోవడము, ఇష్టం వచ్చినట్టు బాధ్యతారహితంగా మాట్లాడము, అన్ప్రింటబుల్ లాంగ్వేజ్ ఉంటది. తర్వాత అన్ని రికార్డుల నుంచి తొలగించడము, అది ఇది ఇతరత్రం తప్ప దీనివల్ల ప్రజలకు చిల్లి పైసా ప్రయోజనం లేదు. ఫస్ట్ పాయింట్. రెండోది, నాకు ఇంకొక ఆబ్జెక్షన్ ఏంటంటే రాష్ట్రం ఈనాడు వరదలతోని ఇంత సర్వనాశనమైనప్పుడు అధికార యంత్రాంగము రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ ఆపరేషన్స్ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడు మాన్సూన్ సెషన్ అవసరమైన ఓ 4 రోజులు పోస్ట్పోన్ చేసేసి ముందు ఈ వరద పీడిత ప్రాంతాలలో కూడా సరైనటువంటి రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్స్ చేసేసి వాళ్ళని ఆదుకొని రైతులకు కొంత గుండె ధైర్యం ఇచ్చి తర్వాత శాసనసభ పెట్టుకుంటే సరిపోదు. కానీ ఇది పొలిటీషియన్స్ కి ఒక టైం పాస్ లాగా శాసనసభ అవుతుంది అనేది చాలా బాధాకరమైన విషయం. ఓకే. సో రామచంద్ర నాయక్ గారు